దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 24 రాజ్యసభ సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా పెద్దల సభలో పూర్తి స్థాయిలో ఆధిపత్యమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలక సంస్కరణల బిల్లులు, రాజ్యాంగ సవరణలను ఆటంకాలు లేకుండా ఆమోదించుకోవాలంటే ఎగువ సభలో సంఖ్యాబలం కమలనాథులకు అత్యంత కీలకంగా మారింది. అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీంతో రాజ్యసభలో పూర్తి మెజారిటీపై కన్నేసింది లోటస్ పార్టీ. ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీకి 113 స్థానాలున్నాయి. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ కూటమి బలం 148గా ఉంది. బీజేపీ మరో 10 సీట్లను గెలుచుకుంటే సొంతంగా మెజారిటీ మార్క్ 123ను దాటుతుంది. రాజ్యాంగ సవరణల వంటి కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన 3/2 మెజారిటీకి అవసరమైన 163 సీట్ల మార్కును దాటాలంటే ఎన్డీఏకు మరో 15 సీట్లు కావాలి. బీజేపీ భవిష్యత్తులో తీసుకురావచ్చని భావిస్తున్న కీలక బిల్లుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కీలకమైంది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలంటే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు రాజ్యసభలో 3/2 మెజారిటీ అవసరం. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు కూడా బీజేపీ ఎజెండాలో ప్రధానంగా ఉంది. అలాగే జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన, జడ్జీల నియామక విధానం, ట్రిబ్యునల్ల వ్యవస్థ, కోర్టు పరిపాలన వంటి అంశాల్లో మార్పులు, ఎన్నికల సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర అధికారాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలపై బిల్లులకు 3/2 మెజారిటీ తప్పనిసరి. దీంతో బీజేపీ ఆ దిశగా ఆధిపత్యం సాధించేందుకు సిద్ధమవుతోంది. 12 రాష్ట్రాల్లో 26 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్, జార్జ్ కురియన్ తదితరుల పదవీకాలం ముగుస్తుండటంతో మొత్తం 24 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏపీలో 4, గుజరాత్లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్లో 3, రాజస్థాన్లో 3, జార్ఖండ్లో 2, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక్కో సీటు ఖాళీ అవుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ నేత సునేంద్ర పవార్, తమిళనాడులో ఏఐఏడీఎంకే సభ్యుడు షణ్ముగం రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి ఉప ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూన్ 8 నామినేషన్లకు చివరి తేదీ. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 11. జూన్ 18న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మొత్తం 26 స్థానాలకు జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ 17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే ఒక స్థానం తగ్గబోతోంది. అదే సమయంలో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోనుంది. జేఎంఎం 2 సీట్లు, టీవీకే ఒక స్థానం దక్కించుకునే అవకాశాలున్నాయి.